వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కొంత సౌకర్యం ఉన్నది, అయినా మీరు ప్రార్థించండి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నేటి క్రైస్తవ్యం చాలా విషయాలు నేర్చుకోవాలి. అట్టి కృపనివ్వండి ప్రభు. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఏమీ అనుకోకండి. నేటి క్రైస్తవుల అభిప్రాయాన్ని గూర్చిన ప్రశ్న ఇది. ఒక సువార్థికుడు, ఒక దైవ సేవకుడు శ్రమ గుండా, అనారోగ్యం గుండా, ప్రజల తిరస్కారం గుండా, మత నాయకుల యొక్క వ్యతిరేకతల గుండా వెళుతుంటే అలాంటి నాయకుడిని మీరేమని పిలుస్తారు? అలాంటి నాయకుడిని భ్రష్టుడైపోయాడు అంటారు ఇవాళ. అదే నా ప్రశ్న. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనం ఎంతవరకు మానవ కోణంలో దైవ విషయాలను ఆలోచిస్తుంటాం, అందుకే మన తలంపులు వ్యర్థంగా కనపడతాయి. పౌలు భక్తుడు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో తగువు పడ్డాడు. ఆ ప్రాంతపు మత నాయకులు పౌలు మీద లేచి తగువు పెట్టుకునేవారు. పౌలు జవాబులు చెప్తుంటే కన్విన్స్ అవ్వకుండా అల్లరి రేపి అతనిని టార్చర్ పెట్టేవాళ్ళు. ఫిజికల్ టార్చర్కి చాలా పర్యాయాలు సువార్త నిమిత్తం పౌలు గురి అయ్యాడు. ఇవాళ అట్లాంటి భక్తుడుంటే మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారు? వెరీ ఫ్యూ. ఈ ప్రశ్న కామన్ పబ్లిక్ కంటే బోధకుల సమాఖ్యలలో, సమాజాల్లో అడిగితే చాలా పూర్ కోఆపరేషన్, తక్కువ అసోసియేషన్ వస్తుంది అట్లాంటి వారితో. మనకి ఒక రాంగ్ నోషన్ ఉంది. అదేమిటంటే సువార్త ప్రకటన పూల పాన్పు అనే ఒక రాంగ్ నోషన్, రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది. సువార్త ప్రకటన ఎల్లవేళలా ఛాలెంజింగే, సవాల్తో కూడుకుందే. ఎన్నడూ కూడా అంగీకారంతో కూడిందిగా ఉండదు అందరికీ. ఒక నాన్ క్రిస్టియన్ గ్రూప్తో క్రిస్టియన్ డాక్ట్రిన్ షేర్ చేసుకుంటే వెంటనే తగువు, డివిజను వస్తుంది. అందుకే చాలామంది సువార్త చేపట్టుకోవట్లేదు, చెప్పటం మానేశారు.
పౌలు భక్తుడు ఫేలిక్స్ ఎదుట నుంచోబెట్టబడ్డాడు. తెర్తుల్లు అనే ఒక న్యాయవాది వచ్చాడు. అక్కడనే అననీయ అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. అప్పటికే పౌలు నిర్బంధంలో తీసుకుని 5 రోజులు అయిపోయింది. విచారణకి న్యాయాధిపతిగా ఫేలిక్స్ ఎదుట ప్రవేశపెట్టారు. పెద్దలు వచ్చారు, పౌలు మీద ఫిర్యాదులు చేశారు. పౌలు రప్పించబడ్డాడు. పౌలు తీసుకుని వచ్చారు, బోన్లో నుంచోబెట్టారు. న్యాయవాది, పేరుకు న్యాయవాది, అబద్ధపు వాడు, తెర్తిల్లు ఆర్గ్యుమెంట్ చెబుతున్నాడు, నేరాలు మోపుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఘనత వహించిన, మహాఘనత వహించిన ఫెలిక్సా, న్యాయాధిపతిని పొగుడుతున్నాడు. మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవిస్తున్నాము. చూడండి ఎట్లా ఉందో వారి యొక్క విధానం. ప్రభుత్వం చేత, గవర్నర్ చేత, మ్యాజిస్ట్రేట్ చేత న్యాయము సక్రమంగా జరుగుతుందని మేము ప్రకటిస్తున్నాం. ఈ దేశానికి సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నవని ఒప్పుకుంటున్నాం. దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మీ పరామర్శతో మీరు పరిష్కరించడంతో సరవుతున్నాయి. వీఆర్ యాక్సెప్టింగ్ యువర్ లీడర్షిప్ అండ్ యువర్ జ్యుడిషియరీ అథారిటీ. నేను తమకు ఎక్కువ ఆయాసం కలుగజేయకుండా క్లుప్తంగా చెబుతాను, శాంతంగా వినండి. లిజన్ మై ఆర్గ్యుమెంట్ ప్లెజెంట్లీ. శాంతముతో నా ఆర్గ్యుమెంట్ వినండి. ఇక మొదలుపెట్టాడు. పౌలును ఏమని సంబోధించాడు? ఈ మనుషుడు పీడ వంటి వాడు. For we have found this man a plague. ప్లేగ్, పీడ అంటే ప్లేగ్, ప్లేగ్ అంటే అంటువ్యాధి, మహమ్మారి, పీడ అంటారు. అది అంటువ్యాధి, అది స్ప్రెడ్ అయిపోతుంది, విస్తరించిపోతుంది, ఒకరి నుండి ఒకరికి పాకుతుంది ఆ జబ్బు. అది ప్లేగ్ అంటే, అదే పీడ అంటే. అంటే ఆ మనస్తత్వం మరొకరికి ఎస్టాబ్లిష్ అయిపోతుంది వీడు మాట్లాడితే, అట్లాంటి వాడు అని చెప్తున్నాడు. భూలోకమందున్న సకల యూదులను కలహమునకు రేపువాడు, నజరేయుల మతభేదమునకు నాయకుడు మేము కనుగొన్నాం. One who stirs up riots among the Jews throughout the world and is a ringleader of the set of the Nazarenes. నజరేయులు లేపుతున్నటువంటి మతబోధకు ఆద్యుడు, నాయకుడు. ఏమేం తిట్టాడు? పీడ, మత కలహం రేపేవాడు, మతభేదం తెచ్చేవాడు నాయకుడు అని మేము తెలుసుకున్నాము. ఇట్ ఈజ్ అవర్ ఫైండింగ్. మాకు అర్థమైంది. ఒక సేవకుని ఇలా మరొక యూదుడు మాట్లాడటం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చాలామంది సేవకులను అర్థం చేసుకోక మాట్లాడుతుంటారు. గమనించండి. లేఖనాల్లో పౌలు దిట్ట, అట్లాంటి వాడిని పట్టుకొని పీడ అంటున్నారు.
అంటువ్యాధి లాంటివాడు, ప్లేగ్ లాంటివాడు, ప్రాణహాని చేసేవాడు, దేవుని నుండి ప్రజలను దూరంగా తీసుకెళ్లేవాడని మా ఫైండింగ్. మేము తెలుసుకున్నాం ఇతని గురించి. ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చేయుటకు యత్నపడ్డాడు. మేము అతన్ని పట్టుకున్నారంట. ఎక్కడ? దేవాలయంలో. దేవాలయానికి పౌలు ఎందుకు వెళ్ళాడు? వీళ్ళు పట్టుకొచ్చింది ఎందుకు పట్టుకొచ్చి? పౌలు దేవాలయానికి వెళ్ళింది టు గివ్ హిజ్ ఆర్మ్స్, కానుకలు ఇవ్వటానికి వెళ్ళాడు. వీళ్ళు అదే అదనుగా మాట వేసి పట్టుకొని తెచ్చేసారు. ఇవాళ మన దేశంలో కూడా చాలా చోట్ల సువార్త ప్రకటన చేయనీట్లా. ఎవరైనా బైబిల్ పంచుతుంటే పట్టుకుంటున్నారు, కొడుతున్నారు, కాల్ చేస్తున్నారు, అడుగుతున్నారు మీకు అధికారం ఎక్కడదని. కాన్స్టిట్యూషన్ ఇచ్చిందా అధికారం అంటే వింటలా. కాన్స్టిట్యూషన్ని కాపాడవలసినటువంటి వ్యవస్థ ఉన్నదే, ఆ వ్యవస్థ ఊరికే నామినల్గా వ్యవహరిస్తూ ఉంది, నాట్ ఇన్ ఏ సీరియస్ వే. అందుకే ఈ దాడులు పెరిగాయి. ఆనాడు కూడా యేసయ్య పేరిట సువార్త ప్రకటిస్తున్న వారి మీద ఇలాంటి నిందలు, బాధలు, అరెస్ట్స్ వచ్చాయంటే కారణం ఏమిటి అని అంటే సరైనటువంటి విచారణ లేకపోవటం, ఫాల్ట్ ఫైండింగ్, పర్ఫెక్షన్ లేకపోవటం. ఎదటివాడు ఏది చెప్తే దాన్ని నమ్మటం కాదు, పరీక్షించాలి, వాస్తవం కాదు పరిశీలించాలి. చాలా నేరాలు తమకే తెలుస్తాయి. వీడి మీద మేము పట్టుకున్నామే, విమర్శిస్తే మీరు నేరాలు తమకే తెలుస్తాయి. నేను బిషప్స్ కౌన్సిల్ పెట్టాను, 3 నెలల్లో పెట్టి బాగా ఎదిగిపోయింది. వందలాది బిషప్లు వచ్చేశారు అసోసియేషన్కి. ఒక బిషప్ గారు నాలో తప్పులు ఎతికితే 300 దొరికినాయి అట్ట. 300 తప్పిదాలు నాలో పట్టుకున్నాడు 3 నెలల్లో. నేను ఆయన ఒకసారి 4 సార్లు 3 సార్లు కలిసాం అంతే. ఈ 3-4 సార్లు మేము మాట్లాడుకున్న దానిలో 300 తప్పిదాలు పట్టుకున్నాడు. ఒకవేళ నేను ఆయనతో ఒక 10-12 సార్లు కూర్చొని ఉంటే ఒక 1000 తప్పులు పట్టుకునేవాడేమో. మీరే విచారించండి, కొత్త నేరాలు కూడా బయటకు వస్తాయి. ఏ కోణంలో విచారణ? నేర నిరూపణ కోణంలో విచారణ, నేర నిర్ధారణ కారణంలో విచారణ. వెరీ స్లైట్ డిఫరెన్స్. శిక్ష వేయటం కొరకు నేరాన్ని రుద్దటమా, నేర నిజ పరిశీలన చేసి శిక్ష కరుకుడో కాదో ఎంచటమా? ఇవాళ చాలా రకరకాలుగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు మిన్నకుండిపోతున్నాయి, మాట్లాడటల్లా. పాపం క్రైస్తవులు మైనారిటీలు కదా, తన్నులు తింటున్నారు తప్ప శాంతి కాముకులు కదా, ఏం మాట్లాడట్లా. క్రిస్టియన్స్ అందరు ఏకమైపోతే భారతదేశంలో క్రైస్తవులు మెజారిటీ. మీకు తెలుసా? నేను చెప్తాను, ఒక మాటనండి. క్రైస్తవులు భారతదేశంలో మెజారిటీ పీపుల్, మైనారిటీ కాదు. కాకపోతే అందరూ క్రైస్తవులని ప్రకటించుకోవాలి, అదే విచిత్రం. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, కానీ క్రైస్తవులను ప్రకటించుకోవాలి. ప్రకటించుకోవటానికి అవకాశాలు లేవు. నా ఫ్రెండ్ ఒక ఆయన బీసీసీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నాడు, ఇప్పుడు రాలా. నేను మనం చేస్తున్నాను, ఇతర ఏ కులములలో లేనంతటి పర్సంటేజ్ ఇండివిజువల్గా కౌంట్ చేస్తే క్రైస్తవ్యానికి ఇండియాలో ఉంది. కానీ దాన్ని
వెలుపటికి తెచ్చే నాయకత్వమే కొరవడింది. ఆనాడు పౌలు ఆ నాయకత్వ ప్రదర్శన చేసినందుకే అతని మీద ఇట్లా వ్యతిరేకంగా లేచారు. యూదులంతా కూడా ఆ మాట నిజమే 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 అని చెప్పి అంటున్నారు. జనాంది ఏందండి, ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు. అర్థమైందా? యూదులు దే సపోర్టెడ్ దేర్ అడ్వకేట్. ఫెలిక్స్ సైగ చేశాడు, నువ్వు చెప్పు అని. పౌలు నువ్వు మాట్లాడు అని అడిగాడు సైగ చేసి. బహు సంవత్సరముల నుండి తమరు ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెబుతున్నా. పౌలు ఒకటి అభ్యాసం చేసుకున్నాడు. ఏమిటంటే తన హృదయం తనపై నిందారోపణ చేయకుండా తన మనస్సాక్షి నిర్దోషంగా ఉందా లేదో చూసుకునేవాడు. తనను తాను తీర్పు తెచ్చుకున్న వారికి తీర్పు తీర్చబడదు. కనుక పౌలు సెల్ఫ్ ఎగ్జామినేషన్లో దిట్ట. బ్రదర్ భక్త్ సింగ్ గారు ప్రతిరోజు రాత్రి ఆ దినములో దేవునితో ఎక్కడ సమాధానం ఉన్నదో దాని విషయమే కన్నీటితో ప్రార్థించి ఆ తరువాతనే ఆయన పడకకి వెళ్ళేవాడు. ఎవ్రీడే క్లెన్సింగ్, ప్రతిరోజు పాప క్షమాపణ కొరకు అడిగేవాడు. తనను కడగమని చెప్పి శుద్ధి చేసుకునేవాడు. పౌలు కూడా మనస్సాక్షి ప్రకారం వెళ్ళాడు. అది నిందారోపణ చేయకుండా చూసుకున్నాడు. అందుకే చెప్పాడు, అయ్యా నీ ముందు నేను ధైర్యంగా జవాబు చెప్తాను, ఎందుకంటే ఐ ట్రస్ట్ యువర్ జ్యుడిషియరీ అథారిటీ. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకోవచ్చును. సెల్ఫ్ అడ్వకేసీ, తనే చెప్పుకుంటున్నాడు తన తీర్పు. ప్రతి క్రైస్తవుడు తనను గూర్చి న్యాయస్థానంలో తాను చెప్పుకునే సామర్థ్యం దేవుడిస్తాడు. పౌలు గారు న్యాయవాదిని పెట్టుకోలే, వకీల్ని. తనే మాట్లాడుతున్నాడు, తానే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అయ్యా నేను 12 రోజులైంది, ఈ 12 రోజుల్లో 5 రోజులు చెరసాల అయిపోయింది. ఆరాధన చేయడానికి వెళ్ళాను నేను. దేవాలయంలో, సమాజ మందిరంలో, పట్టణంలో నేను ఎవరితో తర్కించుట అయినా, జనులను గుమ్ముగుచ్చుట అయినా వారు చూడలేదు. ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్లో ప్రధానంగా విచారణకు వచ్చేది ఏంటంటే డిబేట్స్. నేను ఎవరితో డిబేట్ చేయలేదు, నేనే గుంపుని ఎంకరేజ్ చేసి మాట్లాడించలేదు, తిరుగుబాటు చేయించలేదు. ఈ 2 పాయింట్లు మొదట మీరు నోట్ చేయాలన్నాడు. కొంచెం జాగ్రత్తగా వినండి, అడ్వకేట్స్కి అర్థమవుతుంది. ప్రతి అడ్వకేట్ జడ్జిమెంట్ని తాను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో దానికి అనుసంధానంగా కేసును నడిపించుకుంటాడు. పౌలు అందుకే మొట్టమొదటి చెప్తున్న కౌంటర్ ఏం చెప్తున్నాడంటే, అయ్యా మొదట మీరు పరిగణలో తీసుకోవాల్సింది టైం. 12 days ఓన్లీ హార్డ్లీ 1 week. నేను వారం రోజుల్లో ఒక్క పబ్లిక్ డిబేట్ లేదు, పబ్లిక్లో ప్రజల్ని కూడగట్టి ప్రొసెషన్ తీసింది లేదు. ఐఎమ్ అన్ ఇండివిజువల్. నేను మందిరంకి వెళ్ళాను, కానీ ఆరాధనకి వెళ్ళాను తప్ప ఆర్గ్యుమెంట్కి వెళ్ళలేదు. నో డిబేట్ మీన్స్ నో ఆర్గ్యుమెంట్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పౌలుకి తెలుసు ఏమిటో అభియోగం, అందుకే ఆ విద్యాధికుడు ఆ విధంగా మాట్లాడాడు.
ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథమందు వ్రాయబడినవి నమ్మాను, నీతిమంతులకు అవినీతిమంతులకు పునరుద్ధానం కలుగుతుందని వీరు నిరీక్షిస్తున్నట్లు. హీ ఇంక్లూడెడ్ ద కంప్లైనెంట్స్. తన ప్రతివాదులను కూడా చేర్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళలాంటి నేను కూడా ఐ బిలీవ్డ్ ద సేమ్ వాట్ దే బిలీవ్డ్. Right? If they believed the same thing, how can I be judged by believing the same thing? వాళ్ళు నమ్మిన దాన్ని గురించి నేను నమ్మితే నేనెట్లా దోషినవుతాను నాకు చెప్పాలి. లిటిగేషన్. పౌలు లాక్ చేశాడు ఇక్కడ ఆర్గ్యుమెంట్. నేను కూడా నిరీక్షించా, వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున వాళ్ళు మతభేదం అన్నారు, నేను మా బైబిల్ ప్రకారం వర్షిప్ చేస్తున్నా అన్నాడు. ఇక్కడే తగు. క్రైస్తవ వ్యతిరేకులు అంటున్నారు మతబోధ మత మార్పిడి అంటున్నారు. క్రైస్తవులు అంటున్నారు ఇది సువార్థీకరణ మా హక్కు అంటున్నారు. దీన్ని తేల్చాల్సింది ఎవరు? న్యాయస్థానాలు. దీన్ని తేల్చాల్సింది మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నవాళ్ళు. తేల్చట్లా. నా పితరుల దేవుని సేవిస్తున్నానని ఒప్పుకుంటున్నాను, కానీ ఇక టైటిల్ మారింది. ఏంటంటే నాదేమో వర్షిప్, వాళ్ళకి నేను చేసేదేమో మతభేదం. కానీ మతభేదం కింద రాదు ఇది. ఇట్ కమ్స్ అండర్ ద వర్షిప్. ఈజ్ ప్రూవింగ్ ఇట్. మాట్లాడుతున్నాడు. తన ఇన్నోసెన్స్ని రుజువు చేసుకుంటున్నాడు, తన ఇంటెగ్రిటీ రుజువు చేసుకుంటున్నాడు. నేను నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషంగా ఉండేట్టుగా అభ్యాసం చేసుకుంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నా స్వజనులకు నేను ద్రవ్య కానుకలు అప్పగించుకొచ్చాను. నా సొంత ప్రజలకి నేను కానుకలు ఇచ్చుకోవటానికి నేను వచ్చాను. మై పర్పస్ ఇన్ విజిటింగ్ దిస్ ప్లేస్ ఈజ్ టు విజిట్ మై ఓన్ పీపుల్ అండ్ స్ట్రెచ్ అవుట్ మై ఆర్మ్స్ టు దెమ్. నేను వాళ్ళకి సహాయం చేయటానికి నా సొంత ప్రజల దగ్గరికి నేను వచ్చాను. వాళ్ళు మతభేదమని పేరు పెట్టుకున్నారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. గ్రేట్ ఆర్గ్యుమెంట్, గ్రేట్ ఆర్గ్యుమెంట్, పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్. నేను శుద్ధి చేసుకుని వాడని ఇలాగ చిప్పించుండగా వారు దేవాలయంలో చూశారు. నేను శుద్ధి చేసుకున్నాను దేవాలయంలో, వాళ్ళు నన్ను చూశారు. శుద్ధి చేసుకోవాలి కదా దేవాలయంకి వెళితే, నేను చేసుకుంటున్నాను. వాళ్ళు నన్ను చూశారు. వాళ్ళు చూచి నన్ను పట్టుకున్నారు. అప్పుడు ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు అక్కడ ఉన్నారు. నా మీద వారికి ఏమైనా ఉంటే వారు తమ సన్నిధికి వచ్చి నేరం మోపాలి. ఈ నేరం మోపిన వాడు మందిరంలో లేడు. దిస్ పిటిషనర్ ఈజ్ నాట్ ప్రజెంట్ అట్ ద ప్లేస్ ఆఫ్ అఫెన్స్ విచ్ వాజ్ కంప్లైంట్ అగెన్స్ట్ మీ. కొట్టే కేసు అంతే. ఈ పిటిషన్ ఇచ్చినాడు అసలు విట్నెస్సే కాదు. అప్పుడున్నది ఏషియన్ జ్యూస్ ఉన్నారు, వీళ్ళు లేరు. దే ఆర్ నాట్ ఐ విట్నెస్. హౌ కెన్ దే గివ్ ద కంప్లైంట్ అండ్ బీ ద విట్నెసెస్? ఐఎమ్ సారీ. అద్భుతం. నా వల్ల అల్లరి కాలేదు, నేను జనాన్ని గుంపుకొచ్చలేదు. వారికి నా మీద ఏదైనా ఉంటే వారు వచ్చి నేరం మోపాలి, కానీ వీళ్ళు కాదు. మహాసభ ఎదుట నేను నిలిచినప్పుడు మృతుల పునరుద్ధానం గురించి నేడు వారు ఎదుట విమర్శించబడుచున్నానని వారి మధ్య నిలబడి బిగ్గరగా చెప్పిన ఈ మాటను బట్టి ఈ విషయమై తప్ప నా ఇందు ఏ నేరమైన మీరు కనుగొంటే వీరైనా చెప్పవచ్చు. నేను నాలో నేరం మీరు కనుక్కుంటే వాళ్ళు కూడా అప్పుడు చెప్పచ్చు. మీరు బాగా న్యాయం తెలిసిన వారు, చట్టం తెలిసిన వారు, మీరే చెప్పండి.
ఫేలిక్స్ ఈ మార్గం బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి లూసియా వచ్చిన మీ సంగతి నేను విచారించి తెలుసుకుని చెప్పి విమర్శలు చేసి విడిగా కావులలో ఉంచి పరిచయం చేయుటకు స్వజనంలో ఏమైనా ఆటంకపరచకూడదు శతాధిపతికి ఆజ్ఞాపించాడు. పౌలుని అరెస్ట్ చేసినప్పుడు తనతో పాటుగా తన సొంతం ఉండాలి, ఒప్పుకున్నాడు. అర్థమైందా? రాజకీయ ప్రత్యర్థులు తమ ప్రత్యర్థులను అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని గృహ నిర్బంధాల్లో తీసుకున్నప్పుడు వాళ్ళకు స్పెషల్ ట్రీట్మెంట్లు ఇస్తారు. అలాగా పౌలుకి సొంత జనులు వచ్చి పరిచయం చేసుకోవచ్చు. అప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు భారతమ్మ ప్రతివారం వెళ్ళేది కదా, వంట చేసుకొని వెళ్ళి క్యారేజ్ పంపేది. ఇట్స్ ఎ స్పెషల్ పర్సన్. ఆ విచారంలో అతన్ని అలా ట్రీట్ చేశారు. అట్లా పౌలు గారిని కూడాను అప్పుడు జయలలిత గారిని పెట్టారు కదా, అట్లా శశికళని పెట్టారు. అట్లా జయలలిత గారికి శశికళని ఇచ్చారు తోడుగా, ఆవిడ కోరుకుంది ఇచ్చారు. కనుక ఈ టైప్ ఆఫ్ ఖైదీలకి సెపరేట్గా ఆర్డర్స్ ఇచ్చారు. కొన్ని దినాల తర్వాత ఫేలిక్స్ యూదులకు రానిన దృశ్యుల్లాని తన భార్యతో కూడా వచ్చి క్రీస్తు యేసునందరి విశ్వాసం గురించి అతను బోధించగా విన్నాడు. నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి, విమర్శన గురించి ప్రసంగిస్తున్న ఫేలిక్స్కి భయం వేసింది. పౌలా ఇజాల్లే, ఇప్పుడు నిన్ను మళ్ళీ పిలిపించుకుంటాను. పౌలు వాళ్ళ తన ద్రవ్యం దొరుకుతుంది రాజ్యం మాట పిలిపించి అంత సంపాదన చేస్తున్నాడు. 2 సంవత్సరాలు ఫేలిక్స్ మీద ఫోర్త్ ఫేజ్తో వచ్చింది. 4Q ఫేజ్తో వచ్చాడు. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలి కోరి పౌలును బంధకాల్లోనే పెట్టి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. 2 సంవత్సరాలు విచారం చేశారండి ఒక చిన్న తప్పిదాన్ని. Paul was arrested and kept in the jail in remand for 2 years, which is illegal. విచారణ పేరిట మగ్గి పెట్టారు. అప్పుడు జగన్ గారిని కూడా 16 నెలలు పెడితే లోపల ఏమి లేదని తేలేటప్పటికి పబ్లిక్ సింపతి ఎట్లా వచ్చేసింది, పౌలు పట్ల అట్లా వచ్చింది. అంతకంటే బలమైన సింపతి వచ్చింది. నేను ముగిస్తున్నాను. 24వ అధ్యాయం ముగించాము. సేవకుడు సువార్త కొరకు ఇటువంటి దినాలు ఎదుర్కొంటాడు. ఇది నేర్చుకోండి. మన సేవకులకి ఇట్లాంటి ఇష్టం ఉండదు. ఎంతసేపు పండగలు చేసుకోవాలి, డబ్బులు పోగేసుకోవాలి. అట్లాంటి సేవకత్వం ఎక్కువ రోజులు ఉండదు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందన, వాక్యమైన బిడ్డలను దీవించు. నీ వలన బహుమానము పొందు పరిచర్య ఇవ్వండి. యేసునామమున అడుగుచున్నాను, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకెల్లరకు తోడైయుండును గాక. ఆమేన్.